నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకొని వాడుకునే జూతం. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక చూడండి, కొత్తిమీర పెద్ద పెద్దగా వచ్చేసింది బాగా. నాకు ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు నేను ఏం చేస్తా అంటే మొత్తం తీస్తా. ఇది నేను ఉంది నాకు వాడుకుని ఇంకా కుండీలలో మస్తు ఉంది. ఇది మొత్తం తీసుకుందాం మనం. ఇప్పుడు తీసుకున్నాక ఏం చేయాలనో చెప్తా. ఎందుకంటే నాకు ఎక్కువ వస్తుంది. కొంచెం చలికాలం కదా, మంచిగా వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎండలు ఉంటేనే కష్టం ఇది రావడము. లేట్గా మొలిచింది కానీ మంచిగా వచ్చేసింది. నాకు ఏడ వేసినా కూడా వచ్చేసింది. ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి అసలు కొత్తిమీర వాసన ఎట్లా గమాయిస్తుంది మంచిగా. మనము షాప్లలో కొనుక్కొచ్చుకునేది హైబ్రిడ్ ఉంటుంది. అది పెద్ద పెద్దగా వస్తుంది, మరీ ఇంత వస్తుంది. అది ఒకసారి ఇట్లా మనం కాడలు తెంపుకుంటే కూడా మళ్ళీ ఎగురు వస్తుంది అన్నట్లు. ఇది మాత్రం రాదు అట్లా. ఎందుకంటే ఇది మనం ఇంట్లో వాడుకునే ధనియాలు మాత్రమే వేసుకుంటాం కదా. అది ఇంత వాసన ఉండదు, ఏముండదు. కానీ ఇంత ఇంత పెద్దగా అవుతుంది. ఇది ఇంతకన్నా పెద్దగా కాదు, ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఇది నాటు కొత్తిమీర కాబట్టి. మనం షాప్లో కొనుక్కొచ్చి వేస్తే అది హైబ్రిడ్ అవుతుంది. మనం ఇంట్లో వాడుకునే ధనియాలే కాబట్టి ఇవి నాటువి అన్నట్లు. మంచి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. ధనియాలు మెంతులు మాత్రం నేను ఇంట్లో వాడుకునేటివే వేస్తా, వేరే షాప్లో ఏం తీసుకురాను. ఎందుకంటే అవి హైబ్రిడ్ ఉంటాయి కదా, మనకు దొరకని వెంట తెచ్చుకోవచ్చు కానీ దొరికేటివి ఎందుకు. ఫస్ట్ కూడా కొంచెం తీసుకున్నా కానీ ఒక్క కుండీలో ఎంత వచ్చింది చూడండి. ఇంకా కొంచెం ఉంది, తీసుకుంటా. ఇందులో కూడా తోటకూర చూడండి ఎట్లా వచ్చింది. ఇది తీసుకున్నాక ఇప్పుడు దాన్ని విడిచిపెడతా. ఎప్పుడేమో నేను తోటకూరని తీసుకొని మిగతా ఆకుకూరలు విడిచిపెడుతుంటే కదా, ఇప్పుడు కొత్తిమీర తీసుకొని తోటకూరని విడిచిపెడతా. దానికి కూడా ఒకసారి విడిచిపెడతా చూద్దాం. ఒకసారి బాగా ఉంటే తీసిన తోటకూర కూడా మళ్ళీ వచ్చింది, ఎక్కువ వచ్చింది. జాగ్రత్తగా ఎందుకు తీస్తున్నా అంటే తోటకూర ఉంది కాబట్టి ఈ కొత్తిమీర కాడికి తీసుకుంటున్నా నేను. అసలు గమాయిస్తుంది వాసన. చూడండి బుట్ట నిండా ఇట్లా మంచిగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది నేను ఏం చేస్తా అంటే మొత్తము ఈ కాడలు మొత్తం ఏరుకుంటాం కదా మనం, ఇట్లా మొత్తం ఇట్లా చిలుముకుంటాం కదా. చిలుముకొని మొత్తం లేట్ అవుతుంది నాకు చిలుమనికి. ఇప్పుడు మొత్తం చిలుముకొని నీళ్ళల్లో మంచిగా కడిగి నీడకు ఆరబెట్టుకోవాలి. మనం ఒక బట్ట మీద నీడకు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఎట్లా అంటే మనం కస్తూరి మీద వేసుకుంటాం కదా, నేను అది కూడా చేసుకుంటా. ఆ కస్తూరి మెంతి లాగానే సేమ్ ఇది కూడా అట్లనే చేసుకోవాలి. మంచిగా కడిగి నీడకు ఆరబెట్టుకొని ఇంకా ఇట్లా ఒక గాజు సీసాలో వేసి పెట్టుకున్నామంటే సేమ్ మనకు ఈ కొత్తిమీర ఎట్లా వాడుకుంటే అట్లా స్మెల్ వస్తుందో అట్లనే వస్తుంది. ఇగో మెంతి కూర ఇది నేను ఇట్లా చేసి పెట్టుకుంటా. ఇంకా చాలా ఉంది ఇంట్లో కూడా. నేను ఎప్పుడు ఎండాకాలం వర్షాకాలం ఎప్పుడైనా ఇది వాడుకుంటా. ఫ్రెష్ కూడా వాడుకుంటా. ఇది స్మెల్ బాగుంటుంది కదా, ఇది కూడా వేస్తా కొంచెము. మనం దీనిలాగానే ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నాకు పైకొచ్చి తెంపుకొచ్చేటంత ఓపిక లేకుంటే కూడా ఇది వేసేస్తాను. నా దగ్గర ఇది కూడా ఉంది, ఇట్లా కూడా చేసి పెట్టుకుంటా నేను. మీరు కూడా ఇట్లా చేసి పెట్టుకోండి. మీకు కూడా ఎక్కువ దొరుకుతుంది కదా ఎప్పుడన్నా. ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు ఎక్కువ ఇస్తారు కూడా. మీరు కొనుక్కొచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఎక్కువ ఇస్తారు కాబట్టి మీరు అట్లా చేసి పెట్టుకోవచ్చు. మళ్ళీ షాప్కి పోయి తెచ్చుకోవాలి అని ఏం లేకుంటుంది. మనకు ఓపిక లేనప్పుడు ఇది వేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంటుంది ఇట్లా కూడా. ఇంకా మీ తోటలో తెచ్చుకునే వాళ్ళు అయితే మాత్రము ఎక్కువ ఇప్పుడే వేసుకోండి. ఎండాకాలం తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడే వేసుకొని ఇట్లా చేసి పెట్టుకోండి. అప్పుడు ఒక్కోసారి ఓపిక లేక వేసుకోకుండా కూడా మనకి ఇట్లా ఉంటుంది. ఎండాకాలంలో కూడా నీడకు పెట్టుకుంటే వచ్చేస్తుంది, కానీ నేను ఇట్లా వేసుకుంటా. ఇంతేనండి. కొత్తిమీర చూడండి ఎంత బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎవరైనా నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.